వెల్కమ్ టు అవర్ ఛానల్. టెట్ సైకాలజీలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు సంబంధించినటువంటి రైట్స్ గురించి, హక్కుల గురించి ఒక చట్టం ఉంది. అది ఆర్పిడబ్ల్యూడి చట్టం 2016లో చేయబడ్డది. సో ఆర్పిడబ్ల్యూడి అంటే ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ అంటుండు. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్లు అన్నీ కూడా ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. దీని నుంచి కూడా బిట్లు రావడం జరుగుతుంది మనకు. సో ఒకటో క్వశ్చన్ తీసుకున్నట్లయితే, వికలాంగుల హక్కుల చట్టం ఆర్పిడబ్ల్యూడి ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది అనుకుంటుండు. సో పైన మనం టైటిల్లో చూసినట్టే, సో ఇది గుర్తుండాలి కనుక ఫస్ట్ పెట్టడం జరిగింది. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2016లో చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2 తీసుకుంటే, ఆర్పిడబ్ల్యూడి చట్టం 2016 ప్రకారం ఎన్ని రకాల వైకల్యాలు గుర్తించబడ్డాయి? ఈ చట్టం ప్రకారం ఎన్ని రకాల వైకల్యాలు గుర్తించబడ్డాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్పెసిఫైడ్ డిజేబిలిటీస్ ఆర్ కవర్డ్ అండర్ ద ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016? సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 21 రకాలు. ఈ చట్టం ప్రకారం 21 రకాల వైకల్యాలు గుర్తించబడ్డాయి. యాక్చువల్గా మొదట 7 ఉండేటివి, 7 నుంచి 21కి పెంచడం జరిగింది 2016 ఈ చట్టం ద్వారా. క్వశ్చన్ నెంబర్ 3 తీసుకుంటే, ఎ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఈజ్ 1 విత్ నాట్ లెస్ దాన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎ స్పెసిఫైడ్ డిజేబిలిటీ అంటుండే ఇక్కడ. అంటే బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తి అంటే పేర్కొన్న వైకల్యంలో ఎంత శాతం కంటే తక్కువ లేని వ్యక్తి. బెంచ్ మార్క్ వైకల్యం ఉన్నటువంటి వ్యక్తి అంటే వైకల్యంలో ఎంత శాతం కంటే తక్కువ లేని వ్యక్తి అంటుండే ఇక్కడ. సో ఇక్కడ మూడవది బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 40%. అంటే ఏమన్నట్టంటే 40% బెంచ్ మార్క్ వైకల్యం అంటే కనీసం 40% వైకల్యం ఉండాలి. అంటే బెంచ్ మార్క్ డిజేబిలిటీ రిక్వైర్స్ ఏ మినిమం ఆఫ్ 40% డిజేబిలిటీ. మినిమం 40% డిజేబిలిటీ అనేది బెంచ్ మార్క్ లాగా ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 4, ఆర్పిడబ్ల్యూడి చట్టం 2016 ప్రకారం బెంచ్ మార్క్ వైకల్యాలు ఉన్న పిల్లలకు ఏ వయస్సుల మధ్య ఉచిత విద్య తప్పనిసరి చేయబడింది? బెంచ్ మార్క్ వైకల్యాలు ఉన్నటువంటి పిల్లలకు ఏ వయస్సు మధ్య, అంటే ఏ వయసు నుంచి ఏ వయస్సు మధ్య ఉచిత విద్య తప్పనిసరి చేయడం జరిగింది? సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6 నుంచి 18 సంవత్సరాలు. మనం మామూలుగా రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం ఏమనుకుంటాం, 6 నుంచి 14 అనుకుంటాం. కానీ ఇక్కడ వైకల్యాలు ఉన్న పిల్లలు కనుక వీళ్ళకి అదనంగా ఏజ్ ఇవ్వడం జరిగింది. సో 4 సంవత్సరాలు. అందుకే 6 నుంచి 18 సంవత్సరాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజేబిలిటీస్ వాజ్ న్యూలీ ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ 21 డిజేబిలిటీస్ ఇన్ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016? అంటే ఈ చట్టంలోని 21 వైకల్యాల జాబితాలో కొత్తగా చేర్చబడ్డటువంటి వైకల్యం ఏది? కొత్తగా చేర్చబడ్డటువంటి వైకల్యం ఏది? సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. లోకోమోటార్ డిజేబిలిటీ, చలన వైకల్యాన్ని 2016 చట్టం లోపల 21 వైకల్యాల జాబితా లోపల దీన్ని కొత్తగా చేర్చడం జరిగింది, చలన వైకల్యం. క్వశ్చన్ నెంబర్ 6, ఆర్పిడబ్ల్యూడి చట్టం 2016 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో బెంచ్ మార్క్ వైకల్యాలు ఉన్నవారికి కనీస రిజర్వేషన్ శాతం ఎంత? వాట్ ఈస్ ద మినిమం రిజర్వేషన్ పర్సంటేజ్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ అండర్ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్? ఆన్సర్ కామెంట్ చేయండి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 4%. అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ 3 నుంచి 4% పెరిగింది ఈ చట్టం తర్వాత. క్వశ్చన్ నెంబర్ 7, ఆర్పిడబ్ల్యూడి చట్టం 2016లో వైకల్యం ఉన్న మరియు లేని విద్యార్థులు కలిసి నేర్చుకునేటువంటి విద్యా వ్యవస్థగా నిర్వచించబడిన పదం ఏది?
అంటే 2016 చట్టం ప్రకారం వైకల్యం ఉన్నవాళ్ళు మరియు లేని వాళ్ళు, అంటే ఉన్న విద్యార్థులు లేని విద్యార్థులు కలిసి చదువుకోవడం జరుగుతుంది. నేర్చుకునేటువంటి విద్యా వ్యవస్థని ఏమని పిలుస్తారు ఆ పదం? సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సమగ్ర విద్య. అంటే విలీన విద్య లేదా విద్యార్థులందరినీ కలుపుకునేటువంటి విద్య. క్వశ్చన్ నెంబర్ 8. ఈ చట్టం 2016 ఏ అంతర్జాతీయ ఉడంబడిక ద్వారా నిర్దేశించబడిన సూత్రాలపై ఆధారపడి ఉంది? ఈ ఆర్పిడబ్ల్యూడి చట్టం ఏ అంతర్జాతీయ ఉడంబడిక అంటే ఏ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ద్వారా నిర్దేశించబడిన సూత్రాలపై ఆధారపడి ఉంది? సో దిస్ యాక్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ లేడ్ డౌన్ బై విచ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్? సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. UN కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. ఇక్కడ UNCRPD అప్పుడప్పుడు షార్ట్ ఫామ్లో కూడా అడగడం జరుగుతుంది. UN కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. క్వశ్చన్ నెంబర్ 9. ఈ చట్టం ప్రకారం వైకల్యం ఉన్న వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా భయపెట్టడానికి శిక్ష ఏమిటి? ఈ వైకల్యం ఉన్నటువంటి వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా అవమానించినప్పుడు లేకపోతే భయపెట్టినప్పుడు విధించేటువంటి శిక్ష ఏమిటి? వాట్ ఈస్ ద యాక్ట్ పెనాల్టీ ఫర్ ఇంటెన్షనల్లీ ఇన్సల్టింగ్ ఆర్ ఇంటిమిడేటింగ్ ఏ పర్సన్ విత్ డిజేబిలిటీ? ఏ శిక్ష ఉంటుంది వీళ్ళను అవమానిస్తే? సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6 నెలల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది ఎవరైతే ఈ వైకల్యం ఉన్నటువంటి వ్యక్తుల్ని అవమానించడం కానీ భయపెట్టడం కానీ జరిగితే. క్వశ్చన్ నెంబర్ 10 తీసుకుంటే ఆర్పిడబ్ల్యూడి చట్టంలో వికలాంగులు మానవ హక్కులను అనుభవించడానికి అవసరమైన లేదా అధిక భారాన్ని మోపకుండా అవసరమైన మరియు తగిన మార్పులు మరియు సర్దుబాట్లు అందించడాన్ని సూచించే భావన ఏమిటి అంటుండు. అంటే ఈ చట్టం లోపల వికలాంగులు వారి యొక్క మానవ హక్కులు అనుభవించడానికి కొరకు అవసరమైన లేదా అధిక భారాన్ని మోపకుండా వాళ్ళ మీద లేదా అవసరమైన మరియు తగిన మార్పులు లేదా సర్దుబాట్లు అందించడాన్ని సూచించినటువంటి వ్యవస్థను భావనను ఏమంటారు? సో విచ్ కాన్సెప్ట్ ఇన్ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ రెఫర్స్ టు necessary and appropriate modification and adjustments, not imposing disappropriation of undue burden to ensure PWD enjoy all human rights. అంటే వాళ్ళు వారి యొక్క మానవ హక్కుల్ని అనుభవించడానికి మరి ఎట్లాంటి సర్దుబాట్లు మార్పుల్ని అందించాలని చెప్పడం జరిగింది. దాన్ని అటువంటి భావనని ఏమంటారు అంటుంది ఇక్కడ. సో ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రీజనబుల్ అకామిడేషన్, సహేతుకమైనటువంటి వసతి అంటారు ఇక్కడ. సహేతుకమైనటువంటి వసతి. ఇది జనరల్గా ఏమవుతుందంటే ఈ పీడబ్ల్యూడీలు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు పర్సన్స్ వాళ్ళకు ఒక నిర్దిష్టమైనటువంటి సర్దుబాట్లు చేయడానికి ఒక కీలకమైనటువంటి సూత్రం అన్నట్టు ఇది. క్వశ్చన్ నెంబర్ 11. Which of the following conditions is specially included as a specified disability under the RPWD Act 2016 అంటుంది ఇక్కడ. RPWD చట్టం అనే 2000 ప్రకారం పేర్కొన్న వైకల్యంగా ప్రత్యేకంగా చేర్చబడినటువంటి పరిస్థితి ఏది? దీని లోపల పేర్కొన్న వైకల్యంగా అంటే స్పెషల్గా దీన్ని స్పెసిఫై చేసి, అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్ ఇస్ స్పెసిఫికల్లీ ఇంక్లూడెడ్ అంటే స్పెషల్గా దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది యాజ్ ఏ స్పెసిఫైడ్ డిజేబిలిటీ అని చెప్పిండు ఇక్కడ. అంటే పేర్కొన్న వైకల్యంగా చేశారు, స్పెషల్గా చేర్చడం జరిగింది, నథింగ్ బట్. ఇక్కడ ఏం జరిగిందంటే మరి కింద ఉన్నటువంటి 4 ఆప్షన్లు ఇవ్వబడి దీనిలో దేన్ని ఒక స్పెసిఫైడ్ డిజేబిలిటీ లాగా స్పెషల్గా చేర్చడం జరిగింది అంటుండే ఇక్కడ. సో అది సి ఈజ్ ద రైట్ ఆన్సర్, తలసేమియా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 తీసుకుంటే ఆర్పిడబ్ల్యూడి చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏ ఇతర రకమైన నిర్దిష్ట వైకల్యాన్ని దేని ద్వారా చేర్చవచ్చు? అంటే ఈ యాక్ట్ ప్రకారం
ది సెంట్రల్ గవర్నమెంట్ కెన్ యాడ్ ఎనీ అదర్ కేటగిరీ ఆఫ్ స్పెసిఫైడ్ డిజేబిలిటీ బై వే ఆఫ్. ఈ చట్టం లోపట సెంట్రల్ గవర్నమెంటు ఇంకేదైనా కెన్ యాడ్ ఎనీ అదర్ కేటగిరీ, దాన్ని కూడా చేర్చాలంటే మరి ఏ రకంగా చేర్చవచ్చు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అది ఏంటి అంటుండే ఇక్కడ. ఏ పద్ధతిలో కొత్త రకమైనటువంటి వైకల్యాన్ని ఈ చట్టంలో చేర్చడాన్ని మరి దానికి ఏ పద్ధతి వాడతారు అని ఇక్కడ అర్థం. సో 12 is the B is the right answer. B is the right answer. అంటే ఒక నోటిఫికేషన్ ఇన్ ద అఫీషియల్ గెజిట్. అఫీషియల్ గెజిట్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చి, అంటే అధికారిక గెజిట్ లోపల ఒక నోటిఫికేషన్ ఇచ్చి దీని లోపల యాడ్ చేయొచ్చు ఒక కొత్త డిజేబిలిటీని. ఈ చట్టం 2016లో పేర్కొన్న వికలాంగుల సాధికారత కోసం ప్రధాన సూత్రాల్లో ఈ క్రింది వాటిలో ఏది కాదు అంటుండే ఇక్కడ. ఈ చట్టం ప్రకారం ఈ వికలాంగుల యొక్క సాధికారత కోసం కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాల్లో లేనిది అన్నట్టు ఇక్కడ. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కోర్ ప్రిన్సిపల్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఇన్ దిస్ యాక్ట్? సో ఆన్సర్ కామెంట్ చేయండి. డి ఇస్ ద రైట్ ఆన్సర్. విద్యలో తప్పనిసరిగా వేరు చేయడం అనేది దీనిలో లేదు. మరి ఉన్న వాటిని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లేని వాటిని ఎట్లా దీన్ని పక్కన పెట్టేద్దాం. ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధాన సూత్రాలలో, అంటే వికలాంగుల సాధికారత కోసం ఉన్న సూత్రాలలో ఏమున్నాయి? సహజమైన గౌరవం అంటుండే ఇక్కడ తప్పించినట్టు. ఓకే, రెస్పెక్ట్ ఫర్, ఓకే, సహజమైన గౌరవం పట్ల గౌరవం, ఓకే రైట్. రెస్పెక్ట్ ఫర్ ఇన్హెరెంట్ డిగ్నిటీ మరియు నాన్ డిస్క్రిమినేషన్, వివక్ష చూపకుండా ఉండడం, గౌరవించడం, తన సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛ కల్పించడం వాళ్ళకు, ఇవన్నీ కూడా ఈ ప్రిన్సిపల్స్లో ఉన్నవి. క్వశ్చన్ నెంబర్ 14 తీసుకుంటే, ప్రభుత్వ సహాయక ఉన్నత విద్యా సంస్థల్లో బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న వారికి రిజర్వేషన్ శాతం ఎంత? ఇది ఇంతకుముందు ఇండైరెక్ట్గా అడగడం జరిగింది. అంటే ది రిజర్వేషన్ పర్సంటేజ్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఇన్ గవర్నమెంట్ ఎయిడెడ్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లోపట మరి బెంచ్ మార్క్ వైకల్యం అని ఇంతకుముందు అనుకున్నాం కదా, అది ఉన్న వారికి ఎంత శాతం ఉన్న వారికి రిజర్వేషన్ శాతం ఇప్పుడు ఎంత? సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 5%. మనం ఇంతకుముందు అనుకున్నాం 4 నుంచి 5% పెంచారు అని. సో 14ది 5% కంటే తక్కువ ఉండకూడదు. ఇక్కడ ఏంది అంటే 5% అనేది ఉన్నత విద్యా సంస్థల రిజర్వేషన్ అనేది వీళ్లకు 5% కంటే తక్కువ ఉండకూడదు. క్వశ్చన్ నెంబర్ 15. ఆర్పిడబ్ల్యూడి చట్టం ద్వారా గుర్తించబడిన అధిక మద్దతు అవసరాలకు ఒక ఉదాహరణ ఏది? అధిక మద్దతు అవసరాలకు అంటుండే ఇక్కడ. సో కొన్ని వర్డ్స్ ఎట్లుంటాయంటే గ్రాంథికంగా మనకు గ్రాంథికమైనటువంటి తెలుగులో ఉంటాయి కనుక దానికి అప్పుడు మనం ఇంగ్లీష్ వెర్షన్ చూసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్లో కూడా మీరు ఇట్లాంటి డౌట్ వచ్చినప్పుడు వెంటనే ఇంగ్లీష్ వెర్షన్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, అధిక మద్దతు అవసరాలు, హై సపోర్ట్ నీడ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హై సపోర్ట్ నీడ్స్ యాజ్ రికగ్నైజ్డ్ బై ద ఆర్పిడబ్ల్యూడి అంటుండే ఇక్కడ. సో ఈ చట్టం ద్వారా గుర్తించబడినటువంటి హై సపోర్ట్ నీడ్స్కి ఒక ఉదాహరణ, అంటే అనేక హై సపోర్ట్ నీడ్స్ ఉంటాయి, దానిలో ఇక్కడ కింద ఇచ్చిన వాటిలో ఒక ఉదాహరణ అంటుండే ఇక్కడ. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మల్టిపుల్ డిజేబిలిటీస్ ఇంక్లూడింగ్ డెఫ్ బ్లైండ్నెస్, చెవిటి అంధత్వంతో సహా బహుళ వైకల్యాలు కలిగి ఉండడం, చెవుడు ఉండడం, అంధత్వంతో కూడా, అంటే అంధత్వం మరియు చెవుడు రెండు ఉండేవి. మల్టిపుల్ డిజేబిలిటీస్, ఒకటి కాకుండా బహుళ వైకల్యాలు ఉండడం అన్నట్టు. సో వారికి అధిక మద్దతు అవసరాలు అనేది ఒక ఉదాహరణగా ఇవ్వబడింది. చట్టం పరిమిత సంరక్షకుడు అనే భావనను ఎవరి అవసరాలను పరిష్కరించడానికి ప్రవేశపెట్టింది? లిమిటెడ్ గార్డియన్. ఇక్కడ ఇంత ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది చూడండి. పరిమిత సంరక్షకుడు, లిమిటెడ్ గార్డియన్ అనేటువంటి భావనను ఎవరి అవసరాలను పరిష్కరించడానికి ప్రవేశపెట్టినారు? సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. మనం దీని గురించి నేర్చుకుంటున్నాం కనుక పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ మెంటల్ డిజేబిలిటీ, అంటే ఇంటలెక్చువల్గా మెంటల్గా డిజేబిలిటీ ఉన్నవాళ్ళు,
అంటే మేధాపరంగా మరియు మానసిక వైకల్యాలు ఉన్నటువంటి వ్యక్తులకు సంరక్షకుడిగా లిమిటెడ్ గార్డియన్ అనేటువంటి భావనను వాళ్ళ అవసరాల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. క్వెషన్ నెంబర్ 17 తీసుకుంటే ఏఆర్పిడబ్ల్యూడి చట్టం ప్రకారం తగిన ప్రభుత్వం ఇక్కడ ఏమంటుండు అప్రోప్రియేట్ గవర్నమెంట్ తగినటువంటి ప్రభుత్వం తనచే నిధులు సమకూర్చబడిన లేదా తనచే గుర్తించబడిన అన్ని విద్యా సంస్థలు ఏమి అందించాలని నిర్ధారిస్తుంది అంటే గవర్నమెంటు ఒక కరెక్ట్ గవర్నమెంటు తను గ్రాంట్స్ ఇచ్చేటువంటిది లేదా తను రికగ్నిషన్ ఇచ్చినటువంటి అన్ని విద్యా సంస్థలల్లా మరి ఏం అందించాలని నిర్ధారించింది ఈ చట్టం ప్రకారం అంటుండే ఇక్కడ. సో ఇక్కడ 17C ఇది విలీన విద్య, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సమగ్ర లేదా విలీన విద్య అంటున్నాము. సో దీన్ని అందించాలి ఈ చట్టం ప్రకారం అని చెప్పబడింది. క్వెషన్ నెంబర్ 18 తీసుకుంటే పరీక్షల సమయంలో వైకల్యం ఉన్న విద్యార్థుల కోసం ఆర్పిడబ్ల్యూడి చట్టం ఏ నిర్దిష్ట నిబంధనను నిర్దేశిస్తుంది? పరీక్షల సమయంలో వైకల్యం ఉన్నటువంటి విద్యార్థుల కోసం మరి ఈ చట్టం ఎటువంటి నిబంధనను చెబుతుంది? విచ్ స్పెసిఫిక్ ప్రొవిజన్ డస్ ద ఆర్పిడబ్ల్యూ యాక్ట్ మ్యాండేట్ ఫర్ ద స్టూడెంట్స్ విత్ డిజేబిలిటీస్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్ టైం లోపల మరి వాళ్ళకు స్పెషల్గా ఏం ప్రొవిజన్ ఉంది అని అడుగుతుంది ఇక్కడ. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. సూటేబుల్ మోడిఫికేషన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ సిస్టమ్ అంటే పరీక్షా విధానం లోపలనే తగినటువంటి మార్పులు చేసుకోవచ్చు అని చెప్తుంది వీళ్ళకు తగ్గట్టుగా. క్వశ్చన్ నెంబర్ 19 ది ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ మేక్స్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్ టు ఫార్ములేట్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ పాలసీ అండ్ రిజిస్టర్డ్ ఇట్ విత్ ద అంటే ఈ చట్టం ప్రకారం అన్ని సంస్థలకు సమాన అవకాశాల పాలసీని రూపొందించి మరి దేనితోటి నమోదు చేసుకోవాలి అంటుండే ఇక్కడ. 19వ చూడండి ఆన్సర్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక స్టేట్ కమిషనరు లేదా చీఫ్ కమిషనరు అంటే రాష్ట్ర కమిషనర్ ఆర్ చీఫ్ కమిషనరు ఏం చెప్తాడు ఈ చట్టం ప్రకారం సమాన అవకాశాల పాలసీ అంటుండే ఈక్వల్ ఆపర్చునిటీస్ పాలసీ అని తీసుకొచ్చారు. దీన్ని రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది ఎవరి దగ్గర? రాష్ట్రీయ కమిషనర్ ఆర్ చీఫ్ కమిషనర్ దగ్గర. క్వశ్చన్ నెంబర్ 20 తీసుకుంటే దీర్ఘకాలిక నాడీ సంబంధిత పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తి ఈ చట్టం ప్రకారం కవర్ చేయబడతారు. మరి ఈ చట్టంలోని జాబితా చేయబడిన అటువంటి పరిస్థితికి ఒక ఉదాహరణ ఏది అంటుండే ఇక్కడ. అంటే ఏ పర్సన్ విత్ క్రానిక్ న్యూరాలజికల్ కండిషన్లో ఉంటుంది, ఆయనకు ప్రాబ్లం ఉన్నటువంటి పరిస్థితుల్లో క్రానిక్ న్యూరాలజికల్ కండిషన్లో ఉన్నటువంటి పరిస్థితులల్లా ఈజ్ కవర్డ్ అండర్ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ కండిషన్ లిస్టెడ్ ఇన్ ద యాక్ట్. మరి క్రింద ఇచ్చినటువంటి దానిలో ఎటువంటి వ్యాధికి ఎస్పెషల్గా నాడీ సంబంధిత వ్యాధి ఉన్నటువంటి పరిస్థితులల్లా ఎవరు కవర్ చేయబడతారు అంటే ఏ వ్యాధి కవర్ చేయబడుతుంది దీనిలో? నాడీ సంబంధిత వ్యాధి. అంటే సింపుల్గా చెప్పాలంటే దీర్ఘకాలిక నాడీ సంబంధిత పరిస్థితులు ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో మరి దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వంటుండో అది ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ కింద కవర్ చేయబడాలి అన్నట్టు, అంతేం లేదు ఇక్కడ. సో ఇక్కడ లాంగ్వేజ్ కొంచెం గ్రాంథికంగా ఉండేసరికి మనకు అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది కనుక మనకి ఇంగ్లీష్ వెర్షన్లోకి వెళ్తే వెరీ ఈజీ, ఎందుకంటే మన రెగ్యులర్ లైఫ్లో ఎక్కువ పదాలు అట్లే వాడడం జరుగుతుంది కనుక. సో ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్. పార్కిన్సన్స్ డిసీజ్ అనేది ఒక ఉదాహరణ. దేనికి ఉదాహరణ? ఆర్పిడబ్ల్యూడి యాక్ట్లో కవర్ చేయబడ్డటువంటి ఒక నాడీ సంబంధిత వ్యాధికి ఉదాహరణ. సో ఇది మన ఆర్పిడబ్ల్యూడికి సంబంధించి 2016కి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. సో ఇది అతి ముఖ్యమైనటువంటి యాక్టు. ఇది మన ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించినటువంటి టాపిక్ కింద దీన్ని స్పెషల్గా తీసుకోవడం జరిగింది. సో దీనిలో నుంచి కూడా క్వశ్చన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక సో వీటిని తప్పకుండా రివైజ్ చేసుకోండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. ఆల్ ద బెస్ట్.